మనం ఎదుర్కొనే సమస్యల్లో ఎక్కువగా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, ఎక్కువగా అందరినీ భయపెట్టే ఇష్యూ ఏంటి, హెల్త్ ఇష్యూ అని అంటే గనక క్యాన్సర్ అనే చెప్పుకోవాలి. క్యాన్సర్ పేరు వినగానే అందరం భయపడిపోతూ ఉంటాం. అయితే క్యాన్సర్కి కారణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఎక్కువగా అందరికీ వినిపించేవి ధూమపానం, మద్యపానం. అయితే క్యాన్సర్కి ముఖ్య కారణాలు స్మోకింగ్, డ్రింకింగ్ మాత్రమేనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఉంటే ఎంత శాతం వరకు ఎఫెక్ట్ ఉంటుంది? ఈ ఎంత శాతం వరకు ఉంటామని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అయితే మనందరికీ అంటే జనరల్గా క్యాన్సర్ అనగానే అందరికీ స్మోక్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల వస్తుంది అని చెప్పి తెలుసు. అయితే ఏది ఎంత శాతం ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయానికి వస్తే కనుక ముందుగా మనం మద్యపానం తీసుకుంటే డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల క్యాన్సర్ ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఈ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకునే ముందుగా ఒక 100 క్యాన్సర్ కేసులు ఉన్నప్పుడు అందులో ఎంతమందికి ఏ కారణం వల్ల వచ్చింది అన్నది చూసే ఒక కోణం అది. అలా చూసుకుంటే 7-8 మందికి ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఆల్కహాల్ వల్ల మాత్రమే అని ఎలా చెప్పగలమంటే, ఈ ఆల్కహాల్ అన్నది లివర్ని డ్యామేజ్ చేస్తుంది, అది ఆల్డిహైడ్ కింద మారుతుంది, బాడీలో హార్మోన్ల యొక్క సమతుల్యం దెబ్బతినడం వల్ల ఆల్కహాల్ నుంచి క్యాన్సర్ వస్తుంది, లివర్ డ్యామేజ్ అవ్వడం మూలంగా లివర్ క్యాన్సర్ వస్తుంది, ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా ఇంకొన్ని క్యాన్సర్స్ వస్తాయి. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు కలిపి చూస్తే ఒక 8% ఒక ఆల్కహాల్ అనేది ఒక కారణం అవుతుందండి. ఓకే, అంటే ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటారు కదా సార్, బాగా అంటే డైలీ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, వీళ్ళలో మనం క్యాన్సర్ ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంటుందా? అలా ఏం ఉండదా? ఖచ్చితంగా అండి. అంటే మన బాడీకి ఆల్కహాల్ ప్రాసెస్ చేసుకునేటటువంటి ఒక రకమైన లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఆల్కహాల్ని లివర్ ప్రాసెస్ చేసుకోలేదు. ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్బోహైడ్రేట్ డ్రింక్ విచ్ ఇస్ ఫెర్మెంటెడ్, నాట్ సూటబుల్ ఫర్ ది రెగ్యులర్ హెల్త్ ఆఫ్ ది పీపుల్. సో ఒక 18 grams అంటే 30% ఆల్కహాల్స్ ఒక 60 ml వరకు మనం ప్రాసెస్ చేస్తున్న కెపాసిటీ ఉంటుంది. అంటే తాగమని చెప్పడం కాదు, దాటినప్పుడు ఆ ఎక్స్ట్రా టాక్సిన్స్ని హ్యాండిల్ చేయలేదు. అవి లివర్ని డ్యామేజ్ చేస్తే సిర్రోసిస్, క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిర్రోసిస్ కింద మారి లివర్ డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఈ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తాయి. సో ఈ రెండింటికి కాంబినేషన్ వల్ల రోజు ఎవరికైతే ఈ లో లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉండి లివర్ డ్యామేజ్ కంటిన్యూస్గా ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది.